కాలింగ్ సహస్ర డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు న్యూ ఇయర్ రోజున ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన టైంలో సుడిగాలి సుధీర్ గారి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెట్టారు అన్న రివ్యూ ఇవ్వన్నా అని. నిజంగా చెప్తున్నా, మీరు అడిగారనే నైట్ అవుట్ చేసి మరీ సినిమా చూసా. స్టార్టింగ్ 15 minutes చూసి సినిమా బాగుందే కానీ ఎందుకు ఆడలేదు అని చెప్దాం అనుకున్నా. ఆ నెక్స్ట్ పావుగంట అలాగే ఓపిక పడుతూ మెల్లగా ఇంటర్వల్ వరకు చూసి పర్లేదు అని చెప్దాం అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడైతే కాసేపు చూసానో ఇంక ఇందులో ఏం ఎంటర్టైన్మెంట్ ఉందని సినిమా చూడాలనిపించింది. లిటరలీ అన్వర్త్ ఫిల్మ్ అండి. న్యూ ఇయర్ ఎంత న్యూగా స్టార్ట్ అవుతుంది అనుకోలే. నేను ఆదిపురుష్ రివ్యూని చెప్తాను, ఆదిపురుష్ ఎందుకు తీసుకొస్తున్నాను కూడా చెప్తా. ఆదిపురుష్ రివ్యూని బిఎఫ్ఎక్స్ ఇవన్నీ కాకుండా ఒక సినిమాగా చూసా. సో ఆ టైంలో కొంచెం ఆ మూవీని పొగిడా. అట్ ద సేమ్ టైం నెగిటివ్ పాయింట్స్ కూడా గట్టిగా చెప్పా. కానీ అవన్నీ పక్కన పెట్టేసి సో దానికి నువ్వు ప్రభాస్ ఫ్యాన్వి అందుకే బాగుందని చెప్పేసావు, కానీ సుధీర్ సినిమా బాగాలేదని చెప్తావు అని ఇప్పుడు కామెంట్స్ పెట్టొచ్చు. అండ్ ఆదిపురుష్ రివ్యూ పొరపాటున రాంగ్ అయి కూడా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ కాలింగ్ సహస్ర సినిమాలో ఏముందరా బాబు, ఎంత పాజిటివ్గా చెప్దామన్నా సరే ఏం లేదు సినిమాలో. నాకు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న సుధీర్ గారిని పొగడాలనే అనిపిస్తుంది, కానీ స్కోప్ లేకపోతే నేనేం చేస్తాను. రీసెంట్గా పార్కింగ్, ఫ్యామిలీ, మై నేమ్ శృతి, కీడాకోల ఇవన్నీ బాగున్నాయనే చెప్పా కదా. ఎందుకంటే సినిమా బాగుంటే నచ్చిందని చెప్పడానికి నాకు ఏంటి ప్రాబ్లం. మీకు కూడా మంచి మూవీ సజెస్ట్ చేయడం కదా నాకు కావాల్సిందే. కానీ కాలింగ్ సహస్ర సినిమా ఆదిపురుష్ కంటే కూడా బాగుంది అంటే ఇంకా నేనేం చేయలేను. ఈ కంపారిజన్ కోసమే ఆదిపురుష్ రివ్యూని మధ్యలో తీసుకొచ్చా. మిగతా ఇంకా క్లియర్గా రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎక్కడో తెలియని ఒక అన్నోన్ ప్లేస్లో రెడ్ రూమ్స్లో కిడ్నాప్ చేసి టార్చర్ చేసి చంపుతారు మనుషుల్ని. అలా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇందులో అజయ్గా ఐటీలో వర్క్ చేసి సుడిగాలి సుధీర్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, మెయిన్ ప్లస్ పాయింట్స్ స్టోరీ. ఎగ్జిక్యూషన్ అయితే బాగాలేదు కానీ స్కోప్ మాత్రం చాలా హెవీగా ఉంది స్టోరీలో. ఫస్ట్ 15 minutes క్లైమాక్స్ ట్విస్ట్, ఇంటర్వల్ కొంచెం, పోస్ట్ ఇంటర్వల్ ఫ్లాష్ బ్యాక్లో కొంత పోర్షన్, కొంతవరకు కెమెరా వర్క్, లిమిటెడ్గా బీజిఎం. సినిమాలో ద బెస్ట్ పార్ట్ చిత్ర గారు పాడిన ఒక సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, వెంటనే సేవ్ చేసుకున్న సాంగ్ని. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఎన్నని చెప్పాలరా బాబు మైనస్లు. కాన్సెప్ట్ బాగుంది కానీ ఆ కాన్సెప్ట్ కూడా క్లియర్గా క్లైమాక్స్ సీన్ని చూసాక కన్ఫర్మ్ చేసుకున్నా. ఈ రెడ్ రూమ్స్ అనే కాన్సెప్ట్ SAW సా అనే ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్స్ క్రియేట్ చేసిన సా అనే ఇంగ్లీష్ ఫిల్మ్ సిరీస్ నుండి కొట్టేశారని. ఆ సా సిరీస్ చూడకపోతే చూడండి, ఎక్సలెంట్ థ్రిల్లర్, అది చాలా బాగుంటుంది. కోస్తే పేగులు కూడా బయటకు వచ్చినట్టు క్లియర్గా VFX వర్క్ అని కూడా తెలీదు, అంత రియల్గా ఉంటుంది. ఒక సైకో కిల్లర్ జనాలకి తన కిక్ కోసం నరకం చూపించే డెత్ గేమ్స్ని తప్పించుకోలేని విధంగా సెట్ చేస్తాడు. మొత్తం ఆ సిరీస్లోని 10 సినిమాలు ఇదే కాన్సెప్ట్. ఫైనల్ డెస్టినేషన్, రాంగ్ టర్న్ ఉంటాయి కానీ ఈ సా అంతకు మించి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు కాలింగ్ సహస్ర మైనస్ పాయింట్స్. ఒకదానికొకటి లింక్ ఏంటో చూపించిన ర్యాండమ్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ అంతా నింపారు. బోరింగ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో రెడ్ రూమ్స్ అని, సెల్ ఫోన్ కాల్ అనే హారర్, లవ్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలాంటివి చాలానే ఉన్నా ఒక్కదాని కూడా ఫుల్ ప్లెజ్డ్గా కాదు కదా, 25% కూడా యూజ్ చేసుకోలేదు. లవ్ స్టోరీ అయితే టూ బోరింగ్. సింపుల్ లాజిక్ ఏంటంటే సేమ్ నెంబర్ నుండి కాల్ వస్తున్నప్పుడు ఆ సిమ్ కొన్న చోటుకి వెళ్ళి ఎందుకు అడగలేదని. అసలు లూసిఫర్ అనే యాప్లో ఎందుకు బిడ్డింగ్ చేస్తున్నారు, లాస్ట్లో మొబైల్ బ్లాస్ట్ అయిపోవడం ఏంటి, అంత సిల్లీగా అనిపించింది. ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ని కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసేసాను నేనైతే. సుధీర్ గారు కాకుండా పక్క వాళ్ళ యాక్టింగ్ అస్సలు ఏం బాగాలేదు. ఇన్ఫ్యాక్ట్ సుధీర్ గారి యాక్టింగ్ కూడా అంతేం అనిపించలేదు నాకు. చాలా అన్ని మెలో డ్రామాటిక్ సీన్స్, ఎన్నో సినిమాల్లో చూసినా అదే రొటీన్ హారర్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీని బాగా తీసే ఛాన్స్ ఉన్నప్పటికీ బోరింగ్ స్క్రీన్ ప్లేతో, ఎంటర్టైన్ చేయలేని సీన్స్తో, లాజిక్స్ లేని నిరేషన్తో బోర్ కొట్టించే థ్రిల్లర్ అయితే డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.